హలో గాయస్, ఈరోజు మనం చెప్పాల్సిన టాపిక్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ డిపెండ్స్ మీద మన ఒక ఛానల్ ఎలా రన్ అయ్యింది ఇన్నాళ్ళు. మనము ఆపినప్పుడు మన ఛానల్ను డౌన్ఫాల్ ఎలా అయింది ఈ వీడియోలో చెప్తా చూడండి. కన్సిస్టెన్సీ అంటే నేను ఒక పాత్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నాను. ఎలా అంటే మనం వచ్చేసరికి ఒక 10 డేస్ నుంచి 40 డేస్ ఛాలెంజ్, లేకపోతే 45 60 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని బాగా వీడియోస్ తీస్తున్నాం. అట్టా మనం అంటే ఒక 1 to 10 డేస్ వరకు మన వీడియోస్ క్లిక్ అవ్వు, కొన్నిసార్లు క్లిక్ అయితే కొన్నిసార్లు క్లిక్ అవ్వు. మనం ఏంటంటే ఇంప్రూవ్ అవుతాం. ఎందుకంటే మన వాయిస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, తర్వాత ఎడిటింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది డిపెండ్ ఏదాని మీద అంటే కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఏ వర్క్ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ ఫస్ట్ ఈరోజు ఈ వీడియో తీసి పెట్టా, రేపు ఏ వీడియో తీసి పెట్టాలో ముందు క్లారిటీ తీసుకొని దాని మీద రాసి నువ్వు క్లియర్గా చెప్తే దాన్ని కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం అంటారు. నాకు డౌన్ఫాల్ కూడా క్రియేటింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ మిస్ అయిపోయినా. అంటే ఇంటికి పోయినప్పుడు, తర్వాత వచ్చేసరికి కాలేజీలో ఉన్నప్పుడు, సమ్ టైమ్స్ వర్క్ ఉన్నప్పుడు కొన్ని కన్సిస్టెన్సీ మిస్ అయ్యి వీడియోస్ తీయడం ఆపేసినప్పుడు డౌన్ఫాల్ కూడా అవుతుంది. ఏంటంటే దాంట్లో అయినా కానీ మనకు ఒక క్రియేటింగ్ అనే ఒక సపరేట్గా మనదాన్ని ఒకటి పాత్ క్రియేట్ చేసుకోవాలి. అంటే నువ్వు కంటెంట్ క్రియేషన్ అయినా కావచ్చు, తర్వాత బిజినెస్ కావచ్చు, తర్వాత జాబ్ కావచ్చు. కన్సిస్టెన్సీ డూయింగ్ వర్క్ అంటే అప్గ్రేడ్గా అయ్యేదానికైనా జాబ్లో వచ్చేసరికి నువ్వు ఒక కంటెంట్ క్రియేషన్లో వచ్చేసరికి న్యూ ఎడిటింగ్, తర్వాత న్యూ స్కిల్ నేర్చుకునే దానికి, టాకింగ్ పవర్ పెంచుకునే దానికి, కమ్యూనికేషన్ పెంచుకునే దానికి దీంట్లో ఉంటుంది. బిజినెస్లో వచ్చేసరికి మనం ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, తర్వాత వచ్చేసరికి మనం ఎలా సేల్ చేసుకోవాలి, దీంట్లో క్లియర్గా ఉంటే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. డెఫినెట్లీ ఈ పాయింట్స్ మీరు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసుకొని మీరే రెక్టిఫై చేసుకుంటే ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత కంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అవుతావు, బిజినెస్లో సక్సెస్ అవుతావు, జాబ్లో కూడా సక్సెస్ అవుతావు. మన ఛానల్ నచ్చినట్టయితే ఫాలో చేయండి, యూట్యూబ్ ఛానల్. మేబీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సమ్ పేషెన్స్. నేను ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నన్ను తిట్టలేదు, తర్వాత వచ్చేసరికి ఎక్కిరించే దాంట్లో ఎక్కువ అయిపోయింది. నేను ఈ షార్ట్ లెంత్ వీడియో తీయడం ఎందుకంటే మీరు నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగనే మన ఛానల్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయకుండా మర్చిపోకండి. నేను మీ బిజినెస్ రిస్క్ ఛానల్ క్రియేట్ చేసి మీ గురించి నేను ఆలోచిస్తున్నా. నా గురించి నువ్వు కొంచెం ఆలోచించు, చాలాదే. నేను ఒక ఇండియన్ కంటెంట్ క్రియేటర్, యంగర్ అంటే ఒక యువత తలుచుకుంటే ఏది కాకుండా ఏముండదు. ప్లీజ్ డూ ఫాలో, షేర్ యువర్ ఫ్యామిలీ. నేను ఒక బిజినెస్ ఛానల్ని రన్ చేస్తున్నా ఎందుకంటే మీ యొక్క బిజినెస్ ఎక్స్ప్లోరింగ్ చేసి మీకు సహాయపడదామని. బాయ్.